ఖచ్చితంగా ఇది హిందూ ఫిల్మ్ కదా, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఫిల్మ్ కాబట్టి అట్లా చేశారని నేనైతే అనుకుంటాను. ఖచ్చితంగా కుట్ర జరిగింది అనుకుంటున్నాను. నిన్నంతా ఏమన్నారు, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి అన్నారు. ఈరోజు ఏమన్నారు, ఫైనాన్షియర్స్కి నిర్మాతలు 40 కోట్లు బకాయి పడ్డారు అని అంటున్నారు. సో కనుక కుట్రలు జరిగాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ దూకుడు సినిమా తర్వాత 14 రీల్స్ వాళ్ళు చాలా సినిమాలు చేశారు. సో ఇప్పుడు ఈ 14 లైక్ ఈ అఖండకు కూడా 14 రీల్స్ వాళ్ళు అనమాట ప్రొడక్షన్. ఇన్ని సినిమాలు ఆపని వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా ఎందుకు ఆపడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇది హిందూ పిక్చరు, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించే పిక్చర్ కాబట్టి ఎలాగైనా ఆపాలి, హిందువులు ప్రజల్లోకి వెళ్ళకూడదని ఒకే ఒక్క కుట్రతో కుతంత్రంతో చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఎనీవే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటున్నారు. సంక్రాంతి బరిలో బాలకృష్ణ సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు వచ్చాయి మీకు తెలుసు. ఒక సమరసింహారెడ్డి కావచ్చు, ఒక నరసింహనాయుడు కావచ్చు, ఒక లక్ష్మీ నరసింహ కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన వీరసింహారెడ్డి లాగా ఇది కూడా మంచి హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా ఇంతగానో యాక్టింగ్ అన్నీ చేస్తున్నారు కదా, సో ఆయన గురించి చెప్పండి ఏం చెప్తారు? ప్రపంచ చరిత్రలోనే 50 సంవత్సరాల హీరోగా సక్సెస్ఫుల్గా నడిచిన వ్యక్తి ఎవరంటే వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారు. మీ అందరికీ తెలుసు. ఆయనకి ఎటువంటి పాత్ర అయినా, అది మైథోలాజికల్ అయినా, హిస్టారికల్ అయినా, సోషల్ అయినా, ఫోక్లోర్ అయినా, ఎటువంటి పాత్ర అయినా కానీ ఆయన కొట్టిన పిండి. సో అందుకు ఆయన చూసి కక్ష వీళ్ళందరికీ కూడాను. సో నిజంగా తెలుగు జాతే కాదు, భారత జాతి గర్వించదగ్గ నటసింహం బాలయ్య అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మరి మూవీ అయిపోయింది కదా, ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మ్యాక్సిమం టైం పట్టిద్దా, లేకపోతే లైక్ నెక్స్ట్ మంత్ సంక్రాంతికి ఏమైనా రిలీజ్ చేస్తాను? సంక్రాంతికి రిలీజ్ చేస్తానంటున్నారు. సంక్రాంతికి ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, రవితేజ గారి సినిమా ఉంది. వాళ్ళతో పాటు బాలయ్య గారి సినిమా కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. అన్ని సినిమాల కంటే ఇదే పెద్ద హిట్ అవుతుంది. బాలకృష్ణ సినిమాలు ఎప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయినా సంక్రాంతి విజయ అయితే బాలయ్యనే.